ఇది కంప్లైంట్. గౌరవనీయులైన రెడ్డి సంఘం పెద్దలకు, స్థలం దుబ్బాక. విషయము: నా పెద్ద కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఎంకమ్మ గారి ఆస్తి వివరాలపై న్యాయం చేయవలసిందిగా నా ఫిర్యాదు. గౌరవనీయులైన రెడ్డి సంఘం పెద్దలకు నా నమస్కారాలు. నేను భూదేవి రెడ్డి ఎంకమ్మ గారి, నేను వృద్ధురాలిని. నా కుటుంబానికి సంబంధించిన భూములు, నా మా తాత మా నాయన నుంచి వచ్చిన భూములు, మా రంగవ్వ నుంచి వచ్చిన భూములు, భూములు మా అమ్మమ్మనన్న. ఓకే, మా అమ్మమ్మ అయిన రంగవ్వ నుంచి వారసత్వంగా వచ్చిన భూములు, అమ్మమ్మన. ఓకే, మా అమ్మమ్మ నుంచి వచ్చిన భూములు, ఇల్లు మరియు ఇతర ఆస్తుల విషయంలో నా పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి ఎంకమ్మ గారితో ఏర్పడిన సమస్యను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. నా జీవిత కాలంలో సంపాదించిన మరియు నా కుటుంబానికి సంబంధించిన భూములు, ఇల్లు మరియు ఇతర ఆస్తులు న్యాయంగా సమానంగా ఉండాలి. అయితే దాదాపు 20 ఎకరాల భూమి మరియు ఇళ్లను నా అనుమతి లేకుండా సరైన న్యాయపరమైన విధానం లేకుండా అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారనే విషయంపై నాకు తీవ్రమైన అభ్యంతరం ఉంది. నా చిన్న కుమారుడు కొండల్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి, ముఖ్యంగా తన అన్న శ్రీనివాస్ రెడ్డికి, ఆయన భార్య అయిన యశోదరెడ్డికి, వారి కుమారులైన రమణారెడ్డి, రెడ్డిలకు అనేక విధాలుగా ఆర్థిక సహాయం చేశాడు. ఈ విషయాలను కూడా ఎవరు పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు మొత్తం ఆస్తిపై ఒకరే హక్కు ఉందని చెప్పడము ఇల్లు మొత్తం చేసుకునే వరకు అమ్మకు బాధ అయిపోయింది. అనిపిస్తుంది కాబట్టి కింది విషయాలపై పూర్తి లెక్కలు మరియు న్యాయంగా జరగాలని కోరుతున్నాను. నా పేరుతో ఉన్న మరియు నా కుటుంబానికి సంబంధించిన భూములు, ఇల్లు మరియు ఇతర ఆస్తుల ఆస్తులన్నీ పూర్తిగా లెక్కించి న్యాయపరమైన సమానంగా నా ఇద్దరు కొడుకులకు పంచాలి. గత 35 సంవత్సరాలుగా భూములపై సాగు ద్వారా వచ్చిన పంట లాభాలు మరియు నష్టాల పూర్తి లెక్కలు చూపించాలి. ఈ కాలంలో భూములకు సంబంధించిన రైతు బంధు ద్వారా వచ్చిన మొత్తము డబ్బు ఎవరు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు అనే విషయంపై పూర్తి లెక్కలు. ఒకటి చేసినప్పుడు అన్ని చేయడం, మిగతా చేయరా, ఎంత తీసుకున్నారు అనే విషయంపై పూర్తి లెక్కలు ఇయ్యాలి. నా కుమారుడు కొండల్ రెడ్డి తన అన్న శ్రీనివాస్ రెడ్డి కోసం ఇల్లు కట్టడానికి కోసం ఆర్థిక సహాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 2005-2006 సంవత్సరాలలో ఇల్లు నిర్మించడానికి దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయలు కొండల్ రెడ్డి చేసిన సహాయాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. నర్సరెడ్డి సార్ గారి ఫైనాన్స్ లో సుమారు 6 లక్షల బాకీని 2004 సంవత్సరంలో తీర్చిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వేరు గారి దగ్గర చేసిన అప్పులు, అలాగే శ్రీనివాస్ రెడ్డి చేసిన ఇతర అప్పులను కూడా కొండల్ రెడ్డి పంపించిన డబ్బులతో తీర్చిన విషయాన్ని పరిశీలించాలి. నేను ఒక తల్లిని. నా పిల్లల మధ్యలో గొడవలు ఉండాలని నేను కోరుకోవడం లేదు. కానీ నా జీవిత కాలంలో మా అమ్మమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల విషయంలో నిజాలు బయటకు రావాలి. అన్ని లెక్కలు స్పష్టంగా ఉండాలి. ఎవరికి అన్యాయం జరగకూడదు. ఇది కరెక్ట్ గా చెప్పావు. నేను సంతకం పెట్టినప్పుడల్లా ఉన్న 6 ఎకరాల భూమిని నా చిన్న కొడుకైన కొండల్ రెడ్డిని తీసుకోమని అన్నాడు. మరి పంచుకునే సమయం వచ్చేసరికి సగం కంటే ఎక్కువ మరి విలువైన ముందు ఊరికి ఆనుకుని ఉన్న ఆస్తులు మొత్తం ఆయనకు కావాలని, మిగిలిన 3 ఎకరాలు మాత్రమే నా చిన్న కుమారుడైన కొండలరెడ్డికి ఇస్తానడం ఎంతవరకు సమంజసము? ఇలా ఎవరికి అన్యాయం జరగకూడదు. ఆయన నా పెద్ద కొడుకు ద్వారా పెళ్ళైనప్పుడు వచ్చిన ఆదాయం ఎంత, నష్టం ఎంత, నా చిన్న కొడుకు పెళ్ళైనప్పుడు ఆదాయం ఎంత, వచ్చిన నష్టం ఎంత, ఇవన్నిటిని కూడా లెక్కలోకి తీసుకోవాలని కోరుతున్నాను. అందువలన గౌరవనీయులైన రెడ్డి సంఘం పెద్దలు ఇరు వర్గాలను పిలిపించి పత్రాలు మరియు ఆధారాలను పరిశీలించి అన్ని ఆస్తులు మరియు ఆర్థిక లావాదేవీలపై పూర్తి విచారణ చేసి న్యాయమైన మరియు సముచితమైన పరిష్కారం చూపవలసిందిగా నేను వినమ్రతంగా కోరుతున్నాను.
న్యాయం జరగాలని, నా పిల్లల మధ్య నిజం బయటకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఫిర్యాదుదారు భూదేవిరెడ్డి. ఫిర్యాదు చేయబడుతున్న వ్యక్తి శ్రీనివాసరెడ్డి అంకమ్మ గారి. సంబంధిత వ్యక్తి కొండలరెడ్డి అంకమ్మ గారి. తేదీ, స్థలము, సంతకము భూదేవిరెడ్డి. మీరు కోరితే ఇప్పుడు భూముల పేర్లు, సర్వే నంబర్లు, రిజిస్ట్రేషన్లు మరి అవన్నీ మనకు అవన్నీ పెడతా కూడా బాగానే ఉంటుంది. కానీ రిజిస్ట్రేషన్ ఇవి వద్దు ఇప్పుడు అందులో ఇవే వేసిన దరఖాస్తు 2 ముచ్చట్లు రాసి ఇదంతా పెట్టి నువ్వు పెట్టు. అంటే నేను జన్మలో ఉన్నప్పుడు నాకు ఒంటరిగా పోరాటం చేసుకుంటే మేము ముందుకు పోతున్నాము. మాట్లాడదు కానీ అటు పెట్టు, వాళ్ళు అంటారు. ఇప్పుడే ఎందుకు? రేపు పెడదాం ఇది రేపు పెడదాం. ఇంకెందుకు? నువ్వు ఒక చెత్త నటుడు. డబ్బు రాగానే మనిషి మారాడు, మాట మారింది. ఆడు బాగుపడతాడు అనుకున్నావా? ఆడు మట్టి కొట్టుకుపోతాడు రా. ఆడి భవిష్యత్తు నాశనం అయిపోయింది.